ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మాటలు కాస్తంత మనము జాగరూకులమై వినాలని మీ అందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉంటున్నాను. ఈ వచనాన్ని తరచూ మనము చాలాసార్లు చదువుకొని ఉండవచ్చు, చెప్పుకున్నాము కూడా. కానీ హిజ్కియా ఒక ధైర్యముతో కూడినటువంటి దేవుని ముందు నిలబడి మాట్లాడుతున్న మాట ఇక్కడ కనబడుతూ ఉంటున్నది. బైబిల్లో ఏ భక్తుడైనా సరే దేవుడు చెప్పినట్లుగానే చేశాడు. బైబిల్లో ఏ భక్తుడైనా సరే ప్రభువా నీ కొరకు ఈ పని చేశాను అని చెప్పుకొని నీ సన్నిధిలో ఈ పనిని జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పినటువంటి భక్తులు నెహెమ్యా ఉన్నాడు, అలాగే చాలామంది భక్తులు కూడా ఉన్నారు. కానీ దేవుని వైపు ముఖం తిప్పుకొని దేవుని వైపు తాను తిరిగి దేవునితో మాట్లాడుతున్నటువంటి భక్తుడు, రాజు ఎవరైనా ఉన్నారంటే హిజ్కియా ఒక్కడే కనబడుతూ ఉంటాడు. ఎందుకంటే తను చేసినది యెహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధిని నేనెట్లు నడుచుచుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేనెట్లు జరిగించుటనో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ఇంత ధైర్యము హిజ్కియాకు ఎలా దొరికిందంటే, హిజ్కియా దేవుణ్ణి ప్రేమించినవాడు, మొట్టమొదటి దేవుణ్ణి ప్రేమించినవాడు. హిజ్కియా ప్రవక్తతో కలిసి ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. యెషయా ప్రవక్త దేవుడు నియమించిన, దేవుడు పంపించిన, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రవక్తతో ఉంటున్నాడు. అలాగనే హిజ్కియా దేవునితో ఉంటున్నాడు. అలాగనే హిజ్కియా దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నటువంటి వాడు. ఈ మూడు లక్షణాలు సంపూర్ణమైన ఆశీర్వాదములు మన జీవితంలో తీసుకుని వస్తూ ఉంటాయి. ఈ మూడు లక్షణాలు ఇప్పుడు మన జీవితంలో ఉండాలి. ఒకటి, దేవుణ్ణి ప్రేమించడం. రెండు, దేవుడు పంపించినటువంటి ప్రవక్తను మనం ప్రేమించడం, సేవకుడిని మనం ప్రేమించటం. మూడు, సంఘమును ప్రేమించటం. ఈ మూడిటితోనే మన జీవితం ముడిపడి ఉండాలి. ఎందుకు ముడిపడి ఉండాలంటే, ఈ భూమి మీద పాపాన్ని, మరణాన్ని, లోకాన్ని జయించాలంటే మనకి ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యం. ఇందులో ఏది లేకపోయినా సరే నీవు బ్రతుకుచున్నామని పేరు నీకున్నది కానీ నీవు మృతుడివే అన్న సార్దీసు సంఘానికి దేవుడు చెప్పిన మాట మనకు వర్తిస్తూ ఉంటుంది. మరొక మాట చెబుతూ ఉంటాను. ఈ భూమి మీద మనం ధన్యులం అవ్వాలంటే మొట్టమొదటిగా నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. రెండవదిగా నీ సంఘాన్ని నీవు ప్రేమించాలి. మూడవదిగా నీ యొక్క మినిస్ట్రీని నువ్వు ప్రేమించుకుంటూ ఉండాలి. హల్లెలూయా. నీ ఇంటిని, నీ సంఘాన్ని, దేవుడు నీకు అప్పచెప్పిన పనిని నువ్వెప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హిజ్కియా దేవుని ప్రేమించాడు. హిజ్కియా ప్రవక్తను, తన సేవకుడిని ప్రేమించాడు. హిజ్కియా ప్రభునందు ప్రియమైన దేవుని సన్నిధిని ఎప్పుడు కూడా ప్రేమించేవాడు. ఈ మూడు లక్షణాలు హిజ్కియాలో కనబడుతూ ఉంటున్నాయి. ఈ మూడు లక్షణాలు కూడా మనం చెప్పుకున్న మూడు లక్షణాలు కూడా మనలో కనబడుతూ ఉండాలి. మూడవదిగా చెబుతూ ఉంటున్నాను ఏమిటంటే, ఆ మూడో విషయం ఏమిటంటే, మూడు విషయాల్లో మనం ఎప్పుడూ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకటి, చెయ్యి. రెండు, మైండ్, మెదడు. మూడు, పాదములు. ఈ మూడు కూడా పర్ఫెక్ట్గానే ఉండాలి. ఇంగ్లీషులో చెప్పుకోవాలంటే H³ అంటారు వీటిని. అంటే హ్యాండ్, హెడ్ అండ్ హార్ట్. హ్యాండ్, హెడ్ అండ్ హార్ట్ అనగా హ్యాండ్ అంటే క్రియ, హార్ట్ అంటే
ప్రవర్తన. హెడ్ అంటే ఆలోచన, హెడ్ అండ్ హార్ట్. క్రియ, ఆలోచన, తర్వాత ప్రవర్తన. ఆలోచన బట్టే కదా. కాబట్టి ఈ మూడు ఏకీవిస్తే రైట్ ఆర్ రాంగ్ సంపూర్ణమవుతుంది అన్నమాట. ఈ మూడు కూడా ఏకీవించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి ఎన్ని ఏకీవించాలి? 3 ఏకీవించాలి. 1 శరీరము, 2 ప్రాణము, 3 ఆత్మ. ఈ 3 ఏకీవిస్తేనే దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ మనం ఆరాధించగలుగుతూ ఉంటాం. అలాగే క్రియ, ఆలోచన, ప్రవర్తన ఈ 3 కలిస్తేనే సంపూర్ణ సిద్ధి కలుగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ హిజ్కియా ఈ 3 విషయాల్లో కూడా సంపూర్ణ సిద్ధి పొందుకున్నటువంటి వాడు. హల్లెలూయా. ఈ 3టిని కూడా కలిగినటువంటి వారు ఎవరంటే హిజ్కియా. 1 దేవుని ప్రేమిస్తున్నాడు, 2వదిగా ప్రవక్తను ప్రేమిస్తున్నాడు, సేవకుని ప్రేమిస్తున్నాడు, 3వదిగా దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. తనకు ఆపద వచ్చినప్పుడు ఈ 3 కూడా విడిచిపెట్టలేడు. దేవుడు అతని గురించి మాట్లాడుతుండేటంటే, అతడు నీకు మరణము శాసనము నీ దగ్గరకు వచ్చినది, మరణ శాసనము నీ దగ్గరకు వచ్చినది అన్నప్పుడు వెంటనే హిజ్కియా దేవుని వైపు మళ్ళుకొని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ప్రార్థన చేయగానే హిజ్కియాకి ఏమొచ్చిందంటే, దేవుని దగ్గర నుంచి వరం వచ్చినది, ఆయుష్ అనే వరము వచ్చినది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ కనుక దేవుని సన్నిధిలో మనము నిత్యము ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు యొక్క కోరిక ఎక్కడ ఉండాలని? దేవుని సన్నిధి, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేయాలి. సన్నిధి అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న స్థలాన్ని ఏమంటారు? దేవుని సన్నిధి అంటూ ఉంటారు. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకమ్మగా కూడిన స్థలం ఏమంటారు? సన్నిధి అంటూ ఉంటారు. అనగా అక్కడ సంపూర్ణ సిద్ధి ఉన్నది, సంపూర్ణ సిద్ధులు అవుటకు అవకాశం ఉన్నది. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు 3 కలిస్తేనే కానీ ఒక మనుషుడు పరిశుద్ధుడు కాలేడు, ఒక మనుషుడు నీతిమంతుడు కాలేడు, ఒక మనుషుడు యథార్థవంతుడు కాలేడు. ఈ భూమి మీద యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నామంటే దేవుని బిడ్డలారా పరిశుద్ధులం అవ్వాలి. ఏమవ్వాలి? పరిశుద్ధులం అవ్వాలి, నీతిమంతులం అవ్వాలి, యథార్థవంతులం అవ్వాలి. ఎవరు వీళ్ళు అనుకున్నది? ఎవరంటే ప్రభునందు ప్రియమైన పాపులు. వీళ్ళెవరండి? పాపులు. మనుషులందరూ కూడా పాపము చేసినటువంటి వారే. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారు. రోమాపత్రిక 3వ అధ్యాయము చదువుకున్నాం చూడండి. 10వ వచనం చదువుకుందాం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదకువాడును ఎవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయిరి అని లేఖనం చెబుతూ ఉంటున్నది. అందరూ కూడా ఏకముగా పనికి మాలిన వారు అయ్యారని పరిశుద్ధ గ్రంథము చెబుతూ ఉంటున్నది, ఖురాన్ షరీఫ్ చెబుతూ ఉంటున్నది, వేదములు కూడా చెబుతూ ఉంటాయి. జన్మన జాతి శూద్ర అంటే దేవునికి దృష్టికి పాపులైనటువంటి వాళ్ళు పుట్టి వచ్చారు. దేవుని బిడ్డలను అందరూ పాపులే పుట్టుకుంటూ వచ్చారు. పాపము నుంచి విడుదల పొందితేనే కానీ దేవుణ్ణి కలుసుకోవడానికి అవకాశం లేదు. అంతేకాదు ప్రతి మానవుడు కూడా వ్యాధి కలిగి ఉన్నాడు. ఎక్కడ వ్యాధి కలిగి ఉన్నాడు? నడినెత్తిని వ్యాధిని కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనము కూడా చదువుకుందాం మనమందరం కూడా కలిసి. యెషయా గ్రంథము, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు.
దయచేసి యెషయా గ్రంథము నేను చెప్తాను, ఒకసారి చదవండి. 5వ వచనం చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేల ఇంకను కొట్టబడుదురు, ప్రతివాడును నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. చాలు చాలు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. అంటే ఆలోచనలో దేవుని గురించిన ఆలోచన లేదు మనుషులకి, దేవుని గురించిన భయము లేదు మనుషులకి, దేవుని గురించినటువంటి ఆలోచన కానీ భయము లేకుండా మనుషులు ప్రవర్తిస్తూ ఉంటున్నారు. దేవుని గురించి ఇష్టానుసారంగా ఆలోచన చేస్తూ ఉంటున్నారు. అంటే వాళ్ళ చేతుల్లో క్రియలు మంచిగా ఉన్నాయి, ప్రవర్తన మంచిగా ఉన్నది, కానీ ఆలోచన చెడ్డగా ఉన్నది. ఆలోచన చెడినప్పుడు క్రియ కూడా చెడిపోద్ది, ప్రవర్తన కూడా చెడిపోతూ ఉంటుంది. దేవుని ప్రజలారా, ఈ మాటలు ఆలకించండి. ప్రతివాడు నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. ఈనాడు క్రైస్తవుడు నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. ఈనాడు అన్యుడు నడినెత్తిన వ్యాధిని కలిగి ఉన్నాడు. ప్రతి మనుష్యుడు కూడా నడినెత్తిలో ఏముంది? వ్యాధి ఉన్నది. ఎందుకంటే ఆలోచనలో సత్యం ఉండాలి, ఆలోచనలో నిజం ఉండాలి, ఆలోచనలో యథార్థత ఉండాలి, ఆలోచనలు నీతి ఉండాలి. మొట్టమొదటిగా ఈ హెడ్ మారాలి, ఆలోచన విధానం మారాలి, మనుషుల హృదయాలను ఆలోచనలు, తలంపుల ఆలోచనలు కూడా మారాలి. మారకుండా మనం ఈ భూమి ఎంత గొప్పవాళ్ళమైనా, ఎంత శ్రేష్ఠులమైనా, ఈ భూమి మీద కొన్ని కోట్లు సంపాదించినా, దేవుని బిడ్డలారా, దేవుని ముందు వాళ్ళు నిష్ప్రయోజకులైపోతూ ఉంటారు. మరణ శాసనం వారి మీదకి పంపబడుతూ ఉంటుంది. ఎన్ని మంచి పనులు చెయ్యండి, చెయ్యమని చెబుతున్న సమాజం చెబుతుంది. ఏ మతమైనా చెబుతుంది. క్రైస్తవ మతం మంచి పనులు చేయమని చెప్తుంది, హిందూ మతం మంచి పనులు చేయమని చెబుతుంది, అలాగనే ఇస్లాం కూడా మంచి పనులు చేయమని చెబుతుంది, జైనులు మంచి పని చేయమని చెబుతారు, బుద్ధులు కూడా మంచి పనులు చేయమని చెబుతూ ఉంటారు. అన్ని మతాలు మంచి పని చేయమని చెబుతూ ఉంటున్నది. మంచి పనులు చెయ్యాలి, కానీ ఎలా చేయాలంటే దేవుణ్ణి ఎరిగి చెయ్యాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఎరిగి మంచి పనులు చేస్తే నువ్వు చేసిన మంచి పనులకు ఫలితం ఉంటుంది. దేవుణ్ణి ఎరగకుండా నువ్వు ఎన్ని మంచి పనులు చేసినా అది పన్నీరు తీసుకెళ్ళి బూడిదలో పోసినట్టు ఉంటుంది. అదే బైబిల్ చెబుతూ ఉంటున్నది. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన్ను తాను రక్షించుకోకపోయినట్లయితే వాడికి ఏం ప్రయోజనం? ధనవంతుడికి ఏం ప్రయోజనం? భాగ్యవంతులకి ఏం ప్రయోజనం? అందచందములు కలిగిన వారికి ఏం ప్రయోజనం? నీ జీవితము చాలా ముఖ్యమైనది, నీ జీవితము చాలా విలువైనది, నీ ప్రాణము చాలా విలువైన ప్రాణాన్ని ఏం చేయాలంటే కాపాడుకోవాలంటే ఆలోచనలు సరి అవ్వాలి. హల్లెలూయా. అందుకనే ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు. కొన్ని సంగతులు చెబుతాను. సౌలు దేవుని చేత అభిషేకించబడిన రాజా కాదా? రాజే. కానీ సౌలు దేవుని మాట విన్నాడా? మంచి పనులు చేశాడా లేదా? చేశాడు. మంచి ప్రవర్తన ఉందా లేదా? ఉన్నది. కానీ ఆలోచనలు ఏమైనా చెడిపోయినాయి. క్రియా మంచిదే, ప్రవర్తన మంచిదే, కానీ ఆలోచన చెడిపోయినది. దేవుడు సౌలుని తీసి పక్కన పెట్టేసేసాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వానరా, దావీదులో ఎన్నో లోపాలు కనబడుతుంటాయి. కనబడుతూ ఉంటాయి. దావీదు చేసిన కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ ఆలోచనలు మాత్రం ఎప్పుడు కూడా తప్పిపోలేడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆలోచనలు ఎప్పుడు ఆలోచన దేవుని గురించి ఎప్పుడు పవిత్రంగానే ఉండేవి. అందుకనే దావీదుని దేవుడు మెచ్చుకునే ఉంటాడు. ఏమండి, తప్పు చేసిన వాడు ఏమన్నా వచ్చి అయ్యో ప్రభా తప్పు అయిపోయింది క్షమించిన ఆయన అంటే వాడికి సారీ చెప్పిన వాడికి ఎంత విలువిస్తారండి సమాజం? పొరపాటున కాలు తగిలినా, పొరపాటున మాట తోలనాడినా వెంటనే సారీ అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? నవ్వుతూ అలాగే లేండి, పర్వాలేదు లేండి అంటూ. అదే చెప్పకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏమంటారు? అరికాళ్ళ దగ్గర నుంచి వస్తుంది మంట. ఎక్కడి నుంచి వస్తుంది? అరికాళ్ళ నుంచి తలకు వచ్చే మంట. ఏం చేస్తుంది? ఇప్పుడు
చెంపకు చెయ్యి చెళ్ళు అనిపిస్తుంది అన్నమాట అండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు కూడా కృపకు వేడుకొని వాళ్ళు సంతోషిస్తాడట. హల్లెలూయా. కృపకు వేడుకొని వారిలో కృపను అక్కడ సిద్ధపరిచాడు. అక్కడికి వచ్చి క్షమాపణ వేడుకోండి అని చెప్పేసి దేవుడు కృపను సిద్ధపరిచాడు మనుషులందరికీ. ఒక క్రైస్తవులకే కాదు, క్రైస్తవులకి కృపను సిద్ధపరిచినవాడు ఆయనే, ఇస్లాం వారికి కూడా కృపను సిద్ధపరిచినవాడు ఆయనే, హైందవులకు కూడా కృపను సిద్ధపరిచినవాడు ఆయనే, జైనులకు కృపను సిద్ధపరిచినవాడు ఆయనే, బుద్ధులకు కృపను సిద్ధపరిచినవాడు ఆయనే. అన్ని దేశములో ఉన్న ప్రజలందరికీ కూడా కృపను సిద్ధపరిచింది ఎవరు? ప్రభువైనటువంటి దేవుడి సృష్టికర్త అయిన దేవుడు కృపను సిద్ధపరిచాడు, కృపను సిద్ధపరిచాడు. ఆ కృప దగ్గరకు వచ్చి ప్రతివాడు కూడా క్షమాపణ పొందుకున్నట్లయితే దేవుడు సంతోషిస్తాడట. కృపకు వేడుకొని వారిలో సంతోషించేవాడు. హల్లెలూయా. ఆయన ఆనందిస్తూ ఉంటాడు. శబాష్ నా కొడుకు వేరే బాబుని అంటాడు. అంతే. ఎందుకంటే క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. అందుకనే మనం అందరం బ్రతికిపోతూ ఉంటున్నాం. ఏంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాలో మీలో లోపాలు లేవా అండి? ఆనయ్య సప్పిరలో కూడా లోపాల కంటే ఇంకా భయంకరమైన లోపాలు ఉన్నాయి. కానీ బతికిపోతున్నాం అంటే అర్థం ఏంటి? ఇది నీ భక్తి కాదు, ఇది నీ భక్తి కాదు, నీ ప్రార్థన కాదు, నీ విశ్వాసము కాదు. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప ఉన్న కృప కలిగిన వాడు కనుకని క్షమిస్తూనే ఉంటున్నాడు, కడుగుతూనే ఉంటున్నాడు, స్నానం చేస్తూనే ఉంటున్నాడు, వస్త్రాలు మారుస్తూనే ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన కృప చేత ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే నిందారహితులంగా ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఎలా ఉండాలి? నిందారహితులంగా ఉండాలి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాను చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడయి యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము అంటున్నాడు. నా సన్నిధిలో నడు, నా వెలుగులో నడు, నేను చూపించే మార్గములో నడు అని చెబుతూ ఉంటున్నాడు. మనుషులందరికీ దేవుడు మార్గమును సిద్ధపరిచాడు. ఆ మార్గములో నడవమని మనుషులకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఏమండి? ఆ మార్గం నడవమని మనుషులకి అందరికీ ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ మార్గం మీద అడుగు తెలుసుకునే మనుషులు కూడా లేరండి. దేవుడు చెప్తున్నాడు ఆ మార్గం నడవండి అని చెబుతున్నాడు. ఆ మార్గం నడవడానికి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి, ప్రత్యేకించుకోండి, లోకములో నుంచి పాపము నుంచి రండి అని పిలుస్తూ ఉంటున్నాడు. ఇదిగో కృప దగ్గరకు వచ్చి కడుక్కొని ఈ మార్గం నడమని చెబుతూ ఉంటున్నాడు. మనుషుల మార్గాలు మనుషులకు ఎలా ఉంటాయి? ఎంత తీయగా ఉంటాయో నా ఆలోచనలకు ఎలా ఉంటాయి? కమ్మగా ఉంటాయి. ఆలోచన చేస్తూ ఉంటాను, పడుకున్నది ఆలోచన, మెలుకుకున్న ఆడో ఆలోచన. నా ఆలోచనలకు ఎంత మధురంగా ఉంటాయి. పాపము చేస్తున్న వాడికి వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి? చాలా తీగా ఉంటాయి. దొంగ పనులు చేస్తున్న వాడికి వాడు ఆలోచనలు ఎలా ఉంటాయి? తీగా ఉంటాయి. చెడు పనులు చేస్తున్న ఆలోచనలు ఎలా ఉంటాయి? తీగానే ఉంటాయి. కానీ ఒక్కసారి వెలుగులోకి వచ్చి ఆలోచన చేసామనుకోండి, అప్పుడు మనం చేస్తున్న పనులన్నీ చిచ్చి దేవునికి వ్యతిరేకమైన పనులు. దేవుని బిడ్డలారా, ఆ పనులు మనం మానుకోవాలి. తల్లిదండ్రుల కడుపును పెట్టిన బిడ్డల ఆలోచనలు వేరు, తల్లిదండ్రుల ఆలోచనలు వేరు, తండ్రి ఆలోచనలు వేరే, అమ్మ ఆలోచనలు వేరే. కానీ పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి? వేరుగా ఉంటాయి. దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనకి ఎప్పుడు శిరోధార్యం అవుతాయో మన జీవితము సాఫీగా నేషనల్ హైవే రోడ్లో ప్రయాణం చేసినట్టు ఉంటాయి. ఎన్ని స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే డ్రైవర్ ఆయనే కనుక తీసుకుని ఉంటాడు. దేవుని బిడ్డలారా, అదే మన ఆలోచనలు తప్పని వెళ్ళామనుకోండి, స్పీడ్ బ్రేకర్ రాగానే జరిగేది యాక్సిడెంట్ జరుగుతుంది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, మన ఆలోచనలు కాదు, దేవుని ఆలోచనలు చెప్పు నడుచుకోవాలి.
మన ఆలోచనలు ఎప్పుడు మన కరెక్టే చెబుతూ ఉంటాయి. నీ భక్తిని కరెక్టే, నీ విశ్వాసాన్ని కరెక్టే, నీ క్రియలని కరెక్టే, నీవు మంచిదానమని చెప్పుకోవడం కరెక్టే, మంచివాడని చెప్పుకోవడం కరెక్టే. నువ్వెప్పుడు ఎవరికి కీడు చేయలేదు, ఆ మాట నిజమే. ఎవరిది ఆశించలేదు, ఆ మాట కూడా నిజమే. ఎవరికి కూడా కీడు తలపెట్టలేడు, ఆ మాట కూడా నిజమే. ఒకరిది ఆశించలేడు, ఒకరిది ఆశించలేడు, ఒకరిని మోసం చేయలేడు, ఒకరిని దగా చేయలేడు, ఒకరిని ఏం అన్యాయం చేయలేడు. నిజమే, ఆ మాట ముమ్మాటికి నిజమే. అయినా నీలో జన్మ కర్మ పాపములు ఉన్నాయి గనుక నీవు మంచిదానివి, మంచివాడువు కాదు. ఒకవేళ అలా అనుకున్నట్లయితే ఈ రోమాపత్రికలో 3వ అధ్యాయం రాయబడిన మాట తీసి పారేయాలి. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైన దేవుని లేఖనం అది. యెషయా గ్రంథం 4వ అధ్యాయంలో 5వ వచనం, ప్రతివాడు నడినెత్తిని ఆ మాట తీసేయగలమా? తీసేయలేం. ఎందుకని? ఆ మాటలు మన కొరకే. మన నడినెత్తిని వ్యాధిని కలిగి ఉన్నాం కాబట్టి ఆలోచనలు తీసి పారేయాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆలోచనలను తీసి పారవేయాలి. అబ్రహాం అప్పటికి కొన్ని ఆలోచనలు చేస్తూ ఉంటున్నాడు. నాకు ఎన్ని సంవత్సరాల వయసు వచ్చింది? 99 చూడండి అక్కడ 99 ఏండ్ల వాడైనప్పుడు ఆలోచన చేస్తున్నాడు. ఏమని ఆలోచన చేస్తున్నాడు? నాకు పిల్లలు పుడతారా? దేవుడేదో వాగ్దానం చేశాడు, మరి దేవుడిస్తాడో ఇవ్వడో? నాకు పిల్లలు పుడతారా? నా శరీరము ముసలి శరీరం అయిపోయింది. శారా కూడా ఇంచుమించు 97 98 శారా వయసు. పిల్లలకనే వయసు ఆ శారాకి. ఆమె శారా సైన్యము పాలివ్వగలదా పిల్లల కన్నా? మరి ఎలా సంభవం ఇది? జరగదని ఇలా ఆలోచన చేసుకుంటూ ఉంటున్నాడు. ఇలా ఆలోచన చేసుకుని ఓ పక్కనే మళ్ళీ ఆలోచన చేస్తున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు రాళ్లలోంచి కూడా పిల్లలను పుట్టించగలవాడని నమ్ముతూ ఉంటాడు. మరొక ప్రక్కన ఇటువంటి ఆలోచన వస్తున్నది. ఆలోచన వస్తువు కూడా ఎక్కడున్నాడో తెలుసా? హిజ్కియా వలె దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. హల్లెలూయా. అందుకని దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహామా, ఏంటి ఆలోచన చేస్తున్నావు బాబు? ఏంటి నా గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావేంటి? నీకు పిల్లల్ని ఇవ్వలేను అనుకుంటున్నావా? అబ్రహామా, దిగులు పడకు. ఏమండి, దిగులు పడగానే మేము ఎప్పుడు మాట్లాడతాం? అనుకున్నది జరగనప్పుడు, దేవుని బిడ్డలారా, కావలసినది దొరకనప్పుడు, అలా చేతి దగ్గరకు వచ్చి దాటిపోయినప్పుడు, అలాగ నోటి దగ్గరకు వచ్చి దాటిపోయినప్పుడు మనం ఎలా ఉంటాం? దిగులు పడుతూ ఉంటాం. అటువంటి దిగులు పడుతున్నది ఎవరు? అబ్రహాము అప్పుడు దిగులు పడుతున్న సమయంలో అబ్రహాము దగ్గరకు దేవుడు, అబ్రహాము దిగులు పడకుము, నా సన్నిధిని నిందారహితుడు నిందను నేను కూడా నిన్ను నిందించకూడదు అబ్రహామా. మనుషుల దగ్గర నిందలు వస్తాయి, కానీ దేవుని ఎదుట నింద మోపలేనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళాలి. దేవుని మాట వింటే దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిందించాడు. అలా నింద లేనటువంటి వాడే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతూ ఉంటాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దావీదు అంటూ ఉంటాడు కీర్తన గ్రంథం 15వ అధ్యాయంలో 1వ వచనములో, ఆయన గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడంటూ ఉంటాడు. 24వ అధ్యాయము 3వ వచనంలో అంటూ ఉంటాడు, ఆయన పరిశుద్ధ సన్నిధిని నిలవదగిన వాడు ఎవడు ఉంటాడు. ఇది 15వ అధ్యాయములు, ఇది 24వ అధ్యాయములో. ఆయన సన్నిధి నిలవదగిన వాడు ఎవడు అంటూ ఉంటాడు. ఆయన సన్నిధి ఎవరు నిలబడగలరండి? దేవుని ఎదుట ఎవరు నిలబడగలరంటే ఎవరు నిలబడలేరు. మనుషులు ఒక్కడు కూడా ఆయన సన్నిధి నిలబడడానికి అవకాశము లేదు. ఎందుకంటే అందరూ పాపము చేసి ఏకముగా పనికి చెత్త అయిపోయారు. ఇప్పుడు ఆ చెత్తను బాగు చేయడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా.
యేసుప్రభు ఎందుకు వచ్చాడైనా? ఆ చెత్తను బాగు చెయ్యాలి. ఆ చెత్తను తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పరిశుద్ధమైనటువంటి సంఘముగా నిలబెట్టాలి, నిర్దోషమైన సంఘముగా నిలబెట్టాలి. అందుకొరకు యేసుప్రభు వచ్చాడు. జకర్యా గ్రంథములో చెబుతూ ఉంటున్నాడు. దయచేసి చూడండి పరిశుద్ధ గ్రంథములో నుండి జకర్యా గ్రంథము, హల్లెలూయా, 3వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా మార్గములు నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల నీవు నా మందిరం మీద అధికారివై నా ఆవరణములు కాపాడువాడు వగుదువు. మరియు ఇక్కడ నిలవబడి వారు కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. అక్కడ అన్నాడు కదా, ఆ 8వ వచనం చివరి భాగంలో, అదేటనగా చిగురను నా సేవకు నేను రప్పింపబోచు ఉంటున్నాను, నా సన్నిధి నిలిచే భాగ్యము నీకు ఇస్తాను అని అంటూ ఏమన్నాడంటే, నా సేవకుడకు చిగురు అంటూ ఉంటున్నాడు. నా సేవకుడకు చిగురును రప్పిస్తూ ఉంటున్నాను అంటూ. ఎవరా చిగురు? ఎవరా చిగురు అంటే ప్రభు నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారే. అది యెషయా గ్రంథములో 11వ అధ్యాయం 3వ యెషయా ముద్దు నుండి చిగురు పుట్టునని మాట కనబడుతూ ఉంటున్నది. ఇక్కడ నా చిగురును రప్పింపబోతున్నాడు. ఎందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడంటే మనుషులను రక్షించుడు కొరకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. మనుషుల్లో ఉన్న పాపమును తొలగించేయడానికి వచ్చాడు. మనుషుల్లో నడినెత్తున వ్యాధిని తీసివేయడానికి వచ్చాడు. మనుషులకు ప్రవర్తన నేర్పించడానికి వచ్చాడు. మనుషులకు మంచి క్రియలు నేర్పించడానికి వచ్చాడు. మనుషులను పరిశుద్ధపరచడానికి వచ్చినటువంటి వాడు. హల్లెలూయా. మనుషులను పరిశుద్ధపరచడానికి వచ్చినటువంటి వాడు. మన జీవితాలు పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే లోకము త్వరగా ముగింపైపోతూ ఉంటున్నది. మనము పక్షుల వలె పైకి ఎగిరి దేవుని సన్నిధికి వెళ్ళిపోతూ ఉంటున్నాం. వెళ్ళక మునుపు ఆయన సన్నిధిలో నిండారితంగా ఏం చేయాలట? నడుచుకోవాలని చెబుతూ ఉంటున్నాడు. ఆయన నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొనని యెడల నీవు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకు ఇస్తానంటూ ఉంటాడు. హల్లెలూయా. ఏం చేయాలి దేవుని సన్నిధి నిలబడాలంటే? దేవుని సన్నిధి నిలబడాలంటే ఏం చేయాలి? ఆయన మాటలు మనము గైకొనాలి. హల్లెలూయా. యేసయ్య మాటలు మనం ఏం చేయాలి? గైకొనాలి. ఆయన మాటలు వింటే నువ్వే స్థితిలో ఉన్నా సరే నీ జీవితాన్ని చిగురింప చేయగలడు. హల్లెలూయా. ఎందుకంటే దావీదు దేవుని మాట విన్నాడు కాబట్టి, దావీదు రక్షణ ప్రణాళికలో ఉన్నాడు కాబట్టి దావీదుకు దేవుడు ఏమైపోయాడు? నేను చిగురును, దావీదు చిగురును అంటూ ఉన్నాడు. దావీదు చిగురును వేరునై ఉన్నానంటూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథములో దయచేసి ఆ మాట కూడా జ్ఞాపకం చేసుకున్నాను. చూడండి, ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. ఇక్కడ దావీదు వేరు చిగురు సంతానము ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాడు. దావీదుకు వేరుగా ఉన్నది ఎవరు? ప్రభువే. దావీదు వేరు చిగురు అంటూ ఉన్నాడు. వేర్లు కనిపించవు, ఎక్కడుంటే భూమి లోపల ఉంటాయి. వాటి పని ఏంటి? భూమి యొక్క సారము లాక్కోవడమే. భూమి యొక్క సారము లాక్కొని ప్రతి ఆకుకి ప్రతి కొమ్మకి ఏం చేస్తుంది? అందిస్తుంది. చిగురు ఎవరంట? దావీదుకు చిగురు ఎవరు? మన ప్రభువే. ఆయనే చిగురు, ఆయనే వేరు. మధ్యలో ఎవరున్నాము? ఆయన ప్రేమించి స్వరక్తం ఇచ్చిన సంఘం ఉన్నది. ఆ సంఘము సారం ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తులో నుంచి. ఆ సంఘమునకు అభివృద్ధి ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తులో నుంచి. ఆ సంఘమునకు క్షేమం ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తులో నుంచి. కాబట్టి సంఘం ఎలా ఉండాలి? దావీదు అంటాడు, నేను దేవుని సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె
ఉన్నానని చెప్పుకుంటూ ఉంటాడు, చెప్తాడు, సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నానని చెబుతూ ఉంటాడు. ఎందుకంటే ప్రభునందు దావీదు కూడా తను దేవుని ప్రేమించేవాడు, రెండవదిగా ప్రవక్తను నాతాన్ని కూడా ప్రేమించినవాడు, మూడవదిగా తన సంఘాన్ని కూడా ప్రేమించినటువంటి వాడు. ఎవరు? దావీదు. సంఘములో, దేవునిలో, ప్రవక్తలో కూడా ప్రేమ కలిగినటువంటి వాడు కనుకని దావీదుకు దేవుడు వేరుగాను చిగురుగానే ఉన్నాడు. ఇక్కడ హిజ్కియా కూడా ఎలా ఉన్నాడు? హిజ్కియా కూడా దేవుడు వేరుగా ఉన్నాడు. వేరుగా అంటే వేరు అనుకోకండి, భూమిలో ఉన్న వేరు, భూమిలో ఉన్న వేరుగా ఉన్నాడు. మరి చిగురుగా ఉంటున్నాడు. మధ్యలో హిజ్కియా ఏం చేస్తున్నాడు? విస్తరిస్తూ ఉంటున్నాడు, ధైర్యంతో మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యోబుకి ఎన్ని శ్రమలు వచ్చినా యోబు దేవుని ముందుకెళ్ళి మాట్లాడలేదా? మాట్లాడాడు, దేవునితో మాట్లాడాడు, దేవునితో ధైర్యంతో వెళ్ళాడు. ఎందుకని? తన భక్తి తనకేం చేసింది? ధైర్యం పుట్టించింది. హల్లెలూయా. తన భక్తి తన ఎదుట దేవుని ధైర్యం పుట్టించింది కాబట్టి దేవుని దగ్గర మాట్లాడుతూ ఉంటున్నాడు. ఇక్కడ హిజ్కియా కూడా తన భక్తి తనకేం పుట్టించింది? ధైర్యం పుట్టించింది, మాట్లాడుతూ ఉంటున్నాడు. నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటును. ఎవరు మాట్లాడగలరు అలాగా? ఏమండి? ప్రభునందు ప్రియమైనటువంటి నీవు దేవుని ముందుకు వెళ్ళి హార్ట్ఫుల్గా, హృదయపూర్వకంగా, దేవా నేను నీ యందు ఎట్లు నడుచుకుంటును, ఒకసారి మాట్లాడగలమాట? నీ ఎదుట నేను ఎలా ప్రవర్తించుచుంటును, నువ్వు చెప్పినదంతా నీకు అనుకూలంగా ఎలా చేసితును అని 3 మాటలు మాట్లాడగలవా? మనం మాట్లాడడానికి దమ్ము ధైర్యం మనకి లేదండి. కానీ మాట్లాడగలిగి ఉండాలి. భక్తి అంటే అక్కడికి తీసుకువెళ్ళాలి. భక్తి అంటే దేవుని బిడ్డలారా, అబ్రహాము నడుచుకున్నాడు కనుకనే అబ్రహాముతో దేవుడు మాట్లాడు, అబ్రహామా నా సన్నిధిని నిందారహితుడవై ఉండుము. నా సన్నిధి నడుచుకో, నిందారహితుడిగా నడుచుకో, ఏ లోపము పాపం మోపకుండా నడుచుకో అంటూ ఉన్నాడు. కానీ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో 6 సంఘాలకి ఏమని చెప్తున్నాడు? నేరాలు మోపుతూ ఉంటున్నాడు. నేరాలు మోపున అంటే నువ్వు తప్పు చేశావు అని ప్రతి సంఘానికి ఏం చేస్తున్నాడు? నువ్వు తప్పు చేశామన్నాడు. కానీ ఒకే సంఘానికి ఆయన ఆ మాట అనలేకపోయాడు. ఆయన ఆ సంఘం అది? మాసిదోనియా, ఎఫెసియా, ఫిలదెల్ఫియా సంఘం గురించి మాట్లాడుతాడు. మీకు చూపిస్తాను బైబిల్లో, మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండగా, తీయవాడును ఎవడునూ తీయలేకుండగా, చేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు ఏమనగా. చాలు. ఏమండి? ఫిలదెల్ఫియా సంఘం గురించి ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు సేవకుడికి రాస్తున్నాడు. ఓ సేవకుడా, నీ ఎదుట నేను తలుపులు తెరిచే ఉంచాను. ఒకవేళ ఎవడని నేను వేశాను అనుకుని ఎవడు తెరవలేడు, నేను తెరిచాను అనుకుని ఎవడు కూడా వేయలేడు అని చెప్పినటువంటి దేవుడు ఆ సంఘం ఎదుట ఆ దూత ఏమని మాట్లాడు? నీ ఎదుట తలుపులు తెరిచి ఉంచానంటూ ఉంటున్నాడు. నీ క్రియలు నేను వెరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగునలేడు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. 10వ వచనం చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి కనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. హల్లెలూయా. నేను కాపాడుతాను, నిన్ను కాపాడనంటే ఎక్కడున్నాడైనా? నీ దగ్గరే ఉన్నాడు, నీ సంఘములో నీతోనే ఉన్నాడు. నేను నిన్ను
ఎక్కువ మాట 7 సంఘాలకు లేఖ రాశాడు. ఈ సంఘం తప్ప ఏ సంఘంతో కూడా ఇలా మాట్లాడలేదు ఆయన. ఎందుకని మాట్లాడలేదు? నీవు నా వాక్యం విషయమైన ఓర్పును ఓర్చుకున్నావు, నా వాక్యమున్న గైకొన్నందుకు నిన్ను సమాజం నిందించింది, సమాజం నిన్ను హేళన చేసింది, లోకమంతా కూడా నిన్ను తీసి పక్కన పెట్టింది. అయినప్పటికీ కూడా ఓర్పు విషయంలో వాక్యాన్ని ఏం చేశావు? నువ్వు గైకొన్నావు. అద్భుతాల వైపు వెళ్ళలేదు నువ్వు, ఆశ్చర్యకార్యాల వైపు వెళ్ళలేదు నువ్వు, మేలుల వైపు చూడలేదు, ఆశీర్వాదం వెతకలేదు. వెతికినా సరే నువ్వు వాక్యమును గైకొన్నావు. నువ్వు ఏం గైకొన్నావు? నువ్వు వాక్యమును గైకొంటివి. అక్కడ అంటాడు కదా, మరి వాక్యమును గైకొని 2 సార్లు అంటాడు అన్నమాట. మా పిల్లదెలిప సంఘములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వాక్యమును గైకొన్నవాడు ధన్యుడు. హల్లెలూయా. ఏమంటే దేవుని యొక్క వాక్యమును గైకొనడం అంటే ఏంటి? గైకొనడం అంటే దానిని స్వీకరించి దానిని నెరవేర్చటం. ప్రభునందు గైకొనడం అంటే ముందు చెప్పాను మీకు నేను, చెయ్యి, మెదడు, తల, హార్ట్, ఈ 3 ఏకీవించాలి. గైకొనడం అంటే ఏంటి? ఈ 3 కూడా ఏకీవించాలి. ప్రభునందు ప్రేమైన ఒక పేదవాడికి బట్టలు ఇవ్వాలని కూడా, ఒక పేదవాడికి భోజనం పెట్టాలని ఏమి ఏకీవించాలి? ఒక ఆడు పేదవాడు పాపడికి భోజనం పెట్టాలని ఇక్కడ ఆలోచన చేసుకుంటాం. ఇప్పుడు తర్వాత ఎవరు ఏకీవించాలి? చెయ్యి ఏకీవించాలి, క్రియ. ప్రభుని తర్వాత ఏది ఏకీవించాలి? హృదయము, మనస్ఫూర్తిగా. పెట్టేది ఎలా పెట్టాలి? మనస్ఫూర్తిగా. ఎవరన్నా మనకి మంచి పెట్టాలని కూడా చెడ్డ పెట్టాలనుకున్నా ఏమండి? పుట్టింటికి అమ్మ ఇంటికి వెళ్ళారు కదా మీరు, కొంతమంది వెళ్ళారు. అమ్మ ఏ చీర పెట్టాలను, నాన్న అమ్మ ఏ చీర పెట్టాలనుకుంటారు మీరు? మంచి పెట్టాలనుకుంటే ఏదో చీర తెచ్చుకుంటారా? ఏమండి? ఉన్న వాటిలో మంచివి కావాలని ఎలాగట్టు కోరుకుంటాము. ఒక పేదవాడికి నువ్వు అలాగే ఇవ్వాలి. హల్లెలూయా. ఒక పేదవాడికి ఏం చేయాలి? నువ్వేం ధరించుకుంటున్నావో, నువ్వేం తింటున్నావో అదే పెట్టువాడికి, లేకపోతే పెట్టక. నువ్వు చక్కగా మంచి పలావ్ భోజనం చేసి వాడికి మజ్జిగన్నం లేదా చారన్నం పెట్టొద్దు. అడిగి నువ్వు తిన్నది వాడికి పెట్టు. ఎందుకంటే నిన్ను ఎలాగ చూడాలి, ఎలా ప్రేమించాలి అని సమాజం గురించి ఆలోచన చేస్తావో, నీవు కూడా ఎదుటివారి గురించి అలాగే ఆలోచించాలి. అది ప్రేమ అంటే. మిగిలింది పెట్టడం కాదు, ఉన్నది పెట్టడం గొప్పది. హల్లెలూయా. ఉన్న దాంట్లో పెట్టడం గొప్పది. కాబట్టి అన్నాడు కదా యేసుప్రభువు అన్నాడు, ఎదుటివాడు నీకేమి చెయ్యాలని కోరుకుంటూ ఉంటున్నావో అలాగ నువ్వు వెళ్ళి చేయమంటున్నాడు ఇక్కడ. అది ప్రేమ అంటే. మన తినగా మిగిలింది కాదు, ఏదో మనకు నచ్చింది పెట్టడం కాదు. అలాగ ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేయగలుగుతామా? చెయ్యలేము కానీ చెయ్యాలి. చేయలేము కానీ చెయ్యాలి. ప్రభునందు ప్రియమైన దేవుని దగ్గర మంచి ఆశిస్తాము కదా. మరి దేవుని దగ్గర మంచి ఆశించినప్పుడు మరి నీకున్న కోరిక ఎదుటివాడికి కూడా ఉంటుంది కదా. అదే చెప్తున్నాడు యేసయ్య కూడా. యేసుప్రభువు వారు కొండ మీద ప్రసంగంలో అదే చెబుతూ ఉంటున్నాడు. నీకేమి చేయగోరుతూ ఉన్నారో, వాళ్ళు ఏమి చేయాలని ఆశపడుతున్నావో అలాగే నువ్వు వెళ్ళి చేయమంటూ ఉంటున్నాడు. అలా చేసినప్పుడు దేవుని సన్నిధిలో నిండారైతుగా నడుచున్నట్లు అన్నమాట. దేవుని సన్నిధిలో లోపము లేని వారిగా నడిచినట్లు అన్నమాట. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎవరికైనా ఉపకారం చేయాలనుకున్నప్పుడు, నీకు ఎవడైనా ఆపదలో ఉన్నప్పుడు నువ్వు నాకు ఎలా చేస్తే బాగుంటుంది, నా బంధువులు కానీ నా స్నేహితులు కానీ సమయంలో వచ్చి నేను ఎలా ఆదరిస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని నువ్వు ఆలోచన చేసుకుంటావో అలాగ నువ్వు వాళ్ళకి చేయమన్నాడు వెళ్ళి. అప్పుడు ఆకాశవాకిని లిప్పుతానన్నాడు ఆయన. అంతేగాని దశమభాగం ఇచ్చినంత మాత్రం ఆకాశవాకిని లిప్పనన్నాడు ఆయన. మనది ఒకటే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, మిగతా విషయాలు మనం జ్ఞాపకం చేసుకోము. మన మనసుకు అది పట్టదు. అది దేవుని బిడ్డలారా, ప్రభునందు ప్రియమైనటువంటి దశమభాగములు దేవుని సన్నిధికి తీసుకురావాల్సిందే. అలాగని నీవు ఎలాగూ మనుషులు నేను ఈ ఆపదలో ఉన్నాను, ఇన్ని కష్టంలో ఉన్నాను, ఈ సమయంలో పలానా వాడు వచ్చి నాకు ఈ మేలు చేస్తే బాగుండని నువ్వు ఆలోచన చేస్తావో అలాగనే ఆపదలో ఉన్నవాడికి నీ వెళ్ళి సహాయం చేయమంటూ ఉంటున్నాడు.
అది దేవుని ప్రేమ, దేవుని సన్నిధిలో నిందారహితంగా నడుచుకోవడం అంటే అది. కనుక ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ ఇంచుమించు 9 విషయాలు చెప్పాను మీకు. నేను గుర్తుందా ఏం చెప్పాను? 3 విషయాలు గుర్తున్నాయి బాగా. హ్యాండ్, హెడ్, హార్ట్. ఈ 3 కలిస్తేనే క్రియ. తర్వాత ఇంకోటి ఏంటి? హిజ్కియా ప్రవక్త, దేవుని సన్నిధి. ఈ 3 కూడా కలిసి ఉండు. 3తో ప్రభునందు. 3వది నీ కుటుంబం, నీ సంఘము, నీ సేవ. ఇక్కడే ఉన్నారు. నీ సంఘము, సేవ, బహిరంగ బయట చేసేది సేవ, మినిస్ట్రీ. దేవుని బిడ్డలారా, ఈ 3 కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటామంట? దేవుని సన్నిధిలో నిందారహితంగా దేవుని దగ్గరికి వెళ్ళి దెబ్బలాడగలమాట అండి. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేయవచ్చు? దెబ్బలాడా లేదా యోబు? గెలిచాడా లేడా? యోబు ఒక్కడే దెబ్బలాడా? యాకోబు కూడా ఏం చేశాడు? దెబ్బలాడాడు. పెన్నులాటే ఏంటి? ప్రభునందు ప్రేమ తగ పెట్టుకున్నాడు అంతే. నువ్వు నన్ను ఆస్వాదిస్తావా? ఆస్వాదించకపోతే మరి ఎందుకు నాకు జ్యేష్ఠత్వం ఇచ్చావు? దాని మీద ఆశ ఎందుకు పుట్టించావు? నాకు ఎక్కడ పుట్టించాడు ఆశ? తల్లి గర్భంలో పుట్టించాడు, అక్కడ పుట్టించాడు. అక్కడి నుంచి పెనుగులాడుతూ ఉంటున్నాడు. కొన్ని సెకండ్ల ముందు మరి ఏషావు ముందు పిండం అయిపోయాడు. కొన్ని సెకండ్ల తర్వాత యాకోబు రెండో పిండంగా తయారవుతూ ఉంటున్నాడు. ఈ పిండాలుగా ఉన్నప్పుడే దెబ్బలాడుకుంటూ ఉంటున్నాయి. బంతుల్లాగా ఏం చేస్తాం? ఒకటొకటి గుడ్డుకుంటే చిన్న బాల్లాగా ఉంటాయి కదా, గుద్దుకుంటున్నాయి, విడిపోతున్నాయి, గుడ్డుకుంటున్నాయి, విడిపోతున్నాయి. ఎందుకు గుడ్డుకుంటున్నాయి? అసలు ఆ టైంలో ఆలోచనలు ఎలాగొస్తాయండి వాళ్ళకి? దేవుడు భవిష్యత్ జ్ఞాని ఎరిగినవాడు కనుక లేఖనాలు రాయించాడైనా. భవిష్యత్తులో ఎవడు జ్యేష్ఠుడిగా ఉంటాడో, ఎవడు మరి రెండోవాడుగా ఉంటాడో దేవుడు నిర్ణయించాడు కాబట్టి రాశాడు, లేఖనం రాశాడు. తల్లి గర్భంలో ఢీకొండుకుంటూ ఉండే ఒకళ్ళంటే ఒకళ్ళు పట్టలేదు. నేనంటే ముందు పుట్టాలి, నేను ముందు పుట్టాలి, జ్యేష్ఠత్వం నాదంటే నాదనుకున్నాడు. కానీ తల్లి గర్భంలో పోరాడారు. బహిరంగ ప్రదేశంలోకి వచ్చిన తర్వాత, బయటకు వచ్చిన తర్వాత ఓడిపోయాడు. ఎవడు? ఏషావు ఓడిపోయాడు. తల్లి గర్భంలో పోరాటం ఎలా ఉంది? చాలా గట్టిగా ఉంది, బలంగా ఉంది. గెలిచాడు అక్కడ. కానీ బయటకు వచ్చేసరికి ఓడిపోయాడు. కారణం ఏంటి? శరీరము. కారణం ఏంటి? శరీరము, లోకము. ఇది నువ్వు పోరాడితే గెలవలేవు. నీతో పాటు ఆయన ఉండాలి. హల్లెలూయా. నీతో పాటు ఎవరు ఉండాలి? ఆయన ఉండాలి. అందుకని సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఈ లోకాన్ని మనం గెలవాలి, పాపాన్ని గెలవాలి, ప్రభునందు ప్రేమైన దేవుడిచ్చే నిత్య జీవమును అందుకోవాలి. దాని కొరకు భక్తులందరూ తమ జీవితాన్ని త్యాగాలు చేసుకున్నారు. దేవుని బిడ్డలారా, మనము కూడా కొంచెం సమయం దేవునికి ఇవ్వాలంటే ఎన్ని ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయో. దేవుని బిడ్డలారా, దేవుని మాట వినటంలో ఏ ఆటంకమైనా సరే తీసి అవతల పడేయండి. అది బంధువులైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ముందర అందరూ పక్కన పెట్టండి. ముందర దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి గణపరచండి, దేవుని సన్నిధిని ప్రేమించండి. అప్పుడు హిజ్కియా వలె నీకు దీర్ఘాయుష్యును, యుగయుగాలు ఉండే జీవితాన్ని దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియాను కాపాడిన దేవుడు నిన్ను కూడా తప్పిస్తూ ఉంటాడు. మరణము నుంచి తప్పిస్తాడు, పాపమును తప్పిస్తాడు, లోకములు కాపాడుతూ ఉంటాడు, నిన్ను నిందారహితుడుగా నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. మనుషులు నిందలు మోపినా పర్వాలా, దేవుడి నింద మోపకూడదు. అందుకనే 7 సంఘాల గురించి చెప్పాను నేను. 7 సంఘాలు అన్ని నిందలు మోపాడు. నువ్వు తప్పు చేసావు, నువ్వు బ్రతుకుచున్నావని పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే, నువ్వు ధనవంతుడు అనుకున్నా కానీ నువ్వు దౌర్భాగ్యుడివే, దిక్కుమాలిన వాడివే, దిగంబరుడు అంటూ ఉంటున్నాడు. ఒక సంఘం అయితే డబ్బు సంపాదించేస్తుంది బాగా. ఒక సంఘం ఏం చేస్తుంది? బాగా డబ్బు సంచుల మీద కూర్చున్నది. దేవుడు నన్ను ఆస్వాదించాడని చెప్పేసి ఆ డబ్బు సంచుల మీద కూర్చుని చక్క మాట్లాడుకుంటూ ఉన్నాడు. అప్పుడేమన్నాడు ఆయన? నీవు దిక్కుమాలిన వాడవు, నీవు దౌర్భాగ్యుడవు, దిగంబరుడు అయి ఉండి
నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువు లేదని నువ్వు చెప్పుకొనిచ్చు ఉన్నావు. నింద కాదు ఇది, నింద కాదు ఇది. దేవుని బిడ్డలారా, మరొకడు చెప్పుకుంటున్నాడు అక్కడ. ఏమండి, మరొకటి, నేను చాలా పవిత్రుడును, నేనే వాక్యమును ప్రేమిస్తామని చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ ఆవిడ యెజెబెలు స్త్రీని వండించినాడు. అక్కడ యెజెబెలు స్త్రీని ఉండనిచ్చాడు. నీకోలైతే బోధలు ఉన్నాయి అక్కడ. దేవుని బిడ్డలారా, అక్కడ భయంకరం పాపం ఉన్నది అక్కడ. ఇదిగో నువ్వు మారు మనసు పొందితేనే సరే, లేకపోతే నీ దగ్గరకు వచ్చి నీ దీపస్తంభంని తీసి అవతల పడేస్తానన్నాడు. ఇక్కడ ఇంకొక సంఘం, నా నోట నేను ఉమ్ము వేయను ఉద్దేశించుతున్నట్టు ఉంటూ ఉంచాడు. దేవుని బిడ్డలారా, మనం అటువంటి వాటిలో ఉండవద్దు. ఎక్కడ ఉండాలి? ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నట్లుగానే మనం వాక్యమును గైకొనాలి. వాక్యమును ఎలా గైకొనాలంటే, దేవుని బిడ్డలారా, ఆలోచనలో వాక్యమును దావీదు స్థిరపరుచుకున్నట్లుగా మనం స్థిరపరుచుకోవాలి. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం చకచకా చదవండి, ముగించేస్తాను ఒక్క నిమిషంలో. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయం. హల్లెలూయా. 122 అనుకుంటా, చదవండి. 112 నీ కట్టలను గైకొనుటకు నా హృదయమును నేను లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు నిత్య నిర్ణయము. హల్లెలూయా. హృదయాన్ని ఎవరికి లోపరిచాడంట? దేవునికి ఎందుకు లోపరిచాడు? ఇదిగో నేను నీ సన్నిధిలో నిందారహితుడు నడుచుకోవడానికి నా హృదయమును లోపరుచుకొని ఉన్నాను, ఇది తుది వరకు నిలుచు. ఒక నిర్ణయం చేశాడు, నా హృదయం దేవుని మాట చెప్పని నడుచుకోవాలంటే. అందుకని దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. హల్లెలూయా. దావీదుకి దేవుడు ఏమయ్యాడు? హృదయానుసారుడు. ఎందుకయ్యాడు? దేవుని మాట వినడానికి తన హృదయాన్ని అప్పచెప్పేశాడు అంతే అండి. హల్లెలూయా. హృదయం ఎప్పుడైతే దేవునికి అప్పచెప్పుకున్నామో, చేతికి ఎటువంటి క్రియలు మంచి వస్తాయి, చెడ్డ వస్తాయి. అంటే ప్రవర్తన మంచిదో చెడ్డదవుతుందా? అన్నిటికీ కీ ఏంటి? హృదయమే కదా. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవడంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నీ క్రియలు బాగుపడతాయి. ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే నీ ప్రవర్తన బాగుపడుతుంది. ఈ హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుని నిర్దోషిగా నిలబడుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా తన హృదయాన్ని ఎవరికి ఇచ్చాడు? దేవునికి ఇచ్చాడు. కాబట్టి తన హృదయాన్ని దేవునికి ఇచ్చాడు, వాక్యాన్ని నమ్మాడు కాబట్టి, వాక్యాన్ని ప్రేమించాడు కాబట్టి తనకి దీర్ఘాయుషు కలిగినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చెబుతూ ఉంటుంది. అలాగే నీ హృదయము దేవునికి ఇచ్చినట్లయితే, ఈ వాక్యమును గైకొన్నట్లయితే, దేవుడు నిన్ను కూడా ఎలా చేస్తాడు? యుగ యుగములు చిరంజీవిగా దేవుడిని ఆస్వాదించడానికి ఆ చిగురే రాబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆ చిగురు వచ్చాడు, మనుషులకు బోధించాడు, సమస్తమును చక్కబెట్టాడు, సమస్తం నూతన పరచబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనల్ని కూడా నూతన పరచబోయేవాడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని చెప్పేసి లేఖనములు మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 5వ వచనం చదువుకున్నాను చూడండి. అప్పుడు సింహాసనాసనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించు ఉన్నాను, మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక వ్రాయుము అని ఆయన నాతో చెప్పుచూ ఉన్నాడు. సమస్తమును మన జీవితం నూతనంగా చేయబోతూ ఉంటాడు. ఎప్పుడు? ఏంటి? మన క్రియలు దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, మన ఆలోచనలు దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, మన ప్రవర్తన దేవునికి అప్పచెప్పుకున్నప్పుడు, మన జీవితం మీద ఆయన అధికారమునకు అప్పచెప్పుకున్నప్పుడు, దేవుడు నీ జీవితంలో సమస్తమును నూతనమైనవిగా చేయబోతూ, ఆ నూతనమైన లోకములో నీవు నేను ఉండాలంటే హిజ్కియాలాగా దేవుణ్ణి మనం ప్రేమించాలి, హిజ్కియాలాగా సేవకుని ప్రేమించాలి, హిజ్కియాలాగా సంఘాన్ని కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. అలాగనే మన క్రియలతో మనం ప్రేమించాలి, మన ఆలోచనలతో మనం ప్రేమించాలి, సత్ప్రవర్తనతో మనము దేవుణ్ణి మనం ప్రేమించాలి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా ప్రేమించినప్పుడు
దేవుని బిడ్డలారా, నీ కుటుంబమును దేవుడు దావీదు కుటుంబం వలె అభివృద్ధిలో తీసుకుని వస్తూ ఉంటాడు. అలాగే నీ కుటుంబాన్ని బట్టి సంఘాన్ని కూడా దేవుడు అభివృద్ధిలో తీసుకుని వస్తూ ఉంటాడు. నిన్ను బట్టి నీ సమాజమును కూడా దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. ఇట్టి ఆశీర్వాదాలు పండుకోవాలంటే మన సంబంధం హిజ్కియా సంబంధం వలె ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తూ ఉంటున్నాను. దేవుడి ఈ మాటలు మన వినికుల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.